శాంతి. మురళి తారీఖు సెప్టెంబర్ 25, 2024. బాప్దాదా గారి సాకార మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, బేహద్ స్కాలర్షిప్ తీసుకోవాలంటే ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ స్మృతి రాని విధంగా అభ్యాసం చేయండి. ప్రశ్న: తండ్రికి చెందిన వారిగా అయిన తర్వాత కూడా సంతోషం లేనందుకు కారణమేమి? జవాబు: 1, బుద్ధిలో పూర్తి జ్ఞానముండదు. 2వ కారణం, తండ్రిని యథార్థంగా స్మృతి చేయరు. స్మృతి చేయనందువలన మాయ మోసం చేస్తుంది. అందువలన ఖుషి ఉండదు. తండ్రి మనల్ని విశ్వాధికారులుగా చేస్తున్నారని నష పిల్లలైన మీ బుద్ధిలో ఉంటే సదా ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు. తండ్రి వారసత్వమైన పవిత్రత, సుఖశాంతులలో సంపన్నంగా అయితే ఖుషి ఉంటుంది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలందరికీ బాప్దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: ఎలాగైతే శివబాబాకు ఏ అట్టహాసము లేదో, సేవకుడై పిల్లలను చదివించేందుకొచ్చారో, అలా తండ్రి సమానంగా అథారిటీ ఉన్నా తండ్రి వలె నిరహంకారులుగా ఉండాలి. పావనంగా అయ్యి పావనంగా చేయు సేవ చేయాలి. 2వ పాయింట్: వినాశకాల సమయంలో ఈశ్వరీయ లాటరీని తీసుకునేందుకు ప్రీతి బుద్ధి కలవారై స్మృతి చేస్తూ దైవీ గుణాలు ధారణ చేసేందుకు రేస్ చేయాలి, అనగా పోటీ పడాలి. ఈరోజటి వరదానము: శుద్ధ సంకల్పాల ఘేరావ్, అనగా చుట్టుముట్టడం ద్వారా రక్షణను అనుభవం చేసి మరియు చేయించే శక్తిశాలి ఆత్మాభవ. వివరణ: ఎవరైతే దృఢతా శక్తి ద్వారా 1 సెకండ్ కంటే తక్కువ సమయంలో వ్యర్థాన్ని సమాప్తం చేసేస్తారో వారే శక్తిశాలి ఆత్మలు. శుద్ధ సంకల్పాల శక్తిని గుర్తించండి. ఒక శుద్ధమైన లేక శక్తిశాలి సంకల్పం ఎంతో అద్భుతం చేయగలదు. కేవలం మీరేదైనా దృఢ సంకల్పం చేశారంటే ఆ దృఢతయే సఫలతను తీసుకొస్తుంది. అందరినీ శుద్ధ సంకల్పాల బంధనంలో, అనగా ఘేరావులో ఎలా బంధించాలంటే, ఎవరైనా కొంచెం బలహీనంగా ఉన్నా వారి కొరకు కూడా ఈ ఘేరావు ఒక ఛత్రఛాయిగా అయిపోవాలి. రక్షణ సాధనంగా లేక కోటగా అయిపోవాలి. స్లోగన్: ఎవరికైతే డైరెక్ట్ భగవంతుని ద్వారా పాలన, చదువు మరియు శ్రేష్ఠ జీవితానికి శ్రీమతము లభిస్తుందో వారిదే శ్రేష్టమైన భాగ్యం. అచ్చా, ఓం శాంతి.